ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అనమాట ఫ్రెండ్స్. ఈ డైలాగ్ నాకు కరెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఇప్పుడు. ఎందుకక్క ఏంటికట్టా మాటలు మాట్లాడతావంటే అంతే ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా 1,000, 2,000 వ్యూస్ వస్తాండాయనమాట. నేను ఒక 10, 15 సార్లు చూసుకునేదే తప్ప అది వ్యూస్ వచ్చేది లేదు, పోయేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 200 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారనమాట. నేను భలే హ్యాపీ అనమాట. 200K నా అక్క అంటే 200 సబ్స్క్రైబర్సే ఫ్రెండ్స్. దానికి నేను పొంగిపోతా ఉన్నాననమాట. సో ఇంకైతే నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టినా 1,000 వ్యూసే అనమాట. నేను ఒక లిటరల్లీ ఒక 20 సార్లు 30 సార్లు చెక్ చేస్తా. నెట్ ఆన్ చేయడం, యూట్యూబ్లోకి పోవడం, సో వ్యూస్ ఎన్ని వచ్చినాయి లేదా లైక్స్ ఎన్ని వచ్చినాయి, కమెంట్స్ వచ్చినాయి లేదా, ఇదే పని ఫ్రెండ్స్. నిజంగానే వీడియో పెట్టినానంటే మాత్రం ఇదే పని అనమాట నాకు. చూస్తూనే ఉంటాను అనమాట ఇంకా. సో ఇంకైతే ఈరోజు అయితే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అంటే లైట్గా థిక్ గ్రేవీతో అనమాట. లైట్ గ్రేవీతో చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకైతే చికెన్ ముందే వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 50% దాకా కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ని. దాని తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా కరివేపాకు, ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం వెల్లుల్లి ఒక 5-6 దంచి పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయండి. ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటో అయితే ఎక్కువ వేయొద్దండి ఫ్రెండ్స్. నేను తక్కువ గ్రేవీ పెట్టాను కాబట్టి ఒక హాఫ్ టమాటో యాడ్ చేశాను అనమాట. అసలు చికెన్లో టమాటో వేయకపోతేనే బాగుంటుందన్నమాట. ఎంతమంది ఈ మాటకి ఒప్పుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీలో ఎంతమంది టమాటో వేయకుండా చికెన్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఇంకైతే అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత కారం ఇంకా ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోండి. కొత్తిమీర కొంచెం వేసుకోండి. సూపర్గా ఉంటుందన్నమాట. సో తక్కువ గ్రేవీతో మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే నేను ఫ్రై చేద్దాం అనుకున్నా, ఇంకా మా ఆయన గారు అడిగారు అనమాట కొంచెం గ్రేవీ పెట్టనేసని. సో ఈడ వీడియో తీసేది మా ఆయనే ఫ్రెండ్స్. ఫ్లాష్ లైట్ అయినా ఆన్ చేసి ఉండాలి కదా ఫ్రెండ్స్, ఆన్ చేయలేదన్నమాట. సో అట్లా ఉంటుంది మనతో పరిస్థితి అనమాట. సో ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తా అంటే మాత్రం ఖచ్చితంగా మీ కుడి చేత్తో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.